హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు డిష్ వచ్చేసి సిరికూరాకు తాలింపు. యాక్చువల్లీ కూరాకులు చాలా హెల్త్కి మంచిది, అది కళ్ళకి ఇంకా మంచిది. ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తుంది అనమాట. మంచిగా సిరికూరాకు తీసుకొని మంచిగా అయితే ఒలిచి పెట్టుకొనేసి లేత లేత కాళ్ళు ఉన్నంత వరకు అయితే మంచిగా ఒలుచుకొని అయితే మంచిగా 2 times అయితే వాష్ చేసుకొని ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ లేకుండా. ప్యాన్ పెట్టుకొనేసి అయితే ఆయిల్ వేసుకొనేసి ఆవాలు వేసుకొనేసి మంచిగా వేయించుకునేయాలి. ఆవాలు కొంచెం అట్లా వేగాక మనము ఒక 2-3 మిరపకాయలను అయితే దాంట్లో వేసుకునేయాలి. మంచిగా వేయించుకొనేసి కొద్ది కలర్ చేంజ్ అయిందంటే చాలు, మనకు తెలుస్తుంది కదా. తెల్లగడ్డలో వచ్చి ఒక 7-8 పాయలు అయితే వేసుకొని అలానే మనం మంచిగా నలుపుకొని అయితే దాంట్లో అయితే వేసుకునేవాలి. మనము తెల్లగడ్డలు అయిపోయిందంటే మనం కూరాకునైతే యాడ్ చేసుకునేవాలి. అందులోనే ఇంకేం అవసరం లేదు. కూరాకు సాల్ట్ కానీ ఉప్పు ఏది వాడినా చాలా తక్కువగా మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా తక్కువ అవుతుంది. మనకు చూడడానికేమో చాలా ఆకులాగా కనిపిస్తుంది, కానీ చాలా తక్కువ అవుతుంది. కావాలంటే వీడియో లాస్ట్లో చూడండి. కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అయితే మంచిగా వాడుకోండి. చూడండి, అసలు నేను వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనే వాటర్ వస్తుంది కూరాకులోనే. చూడండి, అవి ఇప్పుడే కూరాకు ఎంత తగ్గిపోయిందో. మొత్తాకైతే కూరాకైతే వాడిపోయింది. ఉడికిందా లేదా మీకు పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, చాలా త్వరగా వాడిపోతుంది. మొత్తానికైతే కూరాకంతా వాడిపోయి ఇలా అయితే వచ్చింది. లాస్ట్లో కొంచెం పల్లీల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నామంటే కూరాకు తాలింపు ఈజీ అయిపోయింది. కూరాకు తాలింపు అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. చూడండి, అసలు ఏమాత్రం వాటర్ లేదు. చూడండి, మనం ఎంత ఆకేసామో ఎంత తక్కువ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.